టొమాటో క్యాబేజ్ సలాడ్. మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు చూసేయండి. తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం కొద్దిగా. ఒక బౌల్లో క్యాబేజ్ తీసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే మిరియాల పొడి వేసి ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసేయాలండి. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే ఇది కొంచెం నీరు వదులుతుంది. సో దాన్ని బాగా పిండేసి అప్పుడు మనం సలాడ్లోకి వాడుకుంటాం. ఇది కాసేపు మనం పక్కన పెట్టేసేయాలి. ఓకే. మరి పక్కన పెట్టేసి ఈలోగా మనం కార్వింగ్ చేసుకోవచ్చా, ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? కార్వింగ్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు? సో దీంతో మనం స్కార్పియన్ చేస్తున్నాం. స్కార్పియన్. ఓకే. దీని కొరకు ఏంటంటే పొడవు వంకాయలు తీసుకున్నాం, కొంచెం బేస్ కట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇక్కడ టేల్ స్లాంట్ గా ముచ్చుకు తీసేయాలి. అవునండి. ఓకే. ఇలా వస్తుంది. సో దీన్ని ఏంటంటే టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. సో దానికంటే ముందుగా ఇలా కొంచెం అలా చారలుగా వస్తుంది పైన. సో దాని కొరకు స్కిన్ కొంచెం ఇచ్చేయాలి. అవునండి. సో దీనికి ఇప్పుడు ఇక్కడ టేల్ టూత్ పిక్ తో ఫిక్స్ చేసుకోవాలి. అవునండి. సో అలాగే ఇక్కడ విషపు పొండి ఉంటుంది కదా. అవును. సో దాని కొరకు బ్లాక్ గ్రేప్ తీసుకున్నాం. ఓకే. ఇలా ఫిక్స్ చేసేస్తాం. కొంచెం అలా టూత్ పిక్ కొంచెం బయటకు కనబడేట్టుగా చేస్తాం. అంటే అది కరవడానికి అలా కొండిలా ఉంటుంది కదా. సో దాని కొరకు వదిలేస్తాం. లెగ్స్ పెట్టడానికి టూత్ పిక్స్ తీసుకుంటున్నాం. ఇలా మధ్యలోకి కొంచెం అలా బెండ్ చేసుకోవాలి. సో ఇవి మనకు ఇక్కడ వచ్చేస్తాయి. కూరలు సో ఇక్కడ కొంచెం స్లాంట్ అండి. అవును, చివర్లో కొంచెం అది డివైడ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకోవడానికి. ఓకే. సో ఇవి కూడా మనం టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసాం. ఓకే. చివరగా ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్ చేసేసి, ఇది డార్క్గా ఉంది కాబట్టి కాంట్రాస్ట్గా సగ్గుబియ్యం పెట్టి. ఓకే. సో ఇక్కడ ఓకే. సో ఈ స్కార్పియన్ పట్టేసుకోవచ్చండి. ఓకే. సో రాజు గారు అది 5 minutes పక్కన పెట్టేసాం కదా. అవునండి. సో దీంట్లోంచి మనం వాటర్ పిండేసుకోవాలి. ఓకే. సో ఈ వాటర్ తీసేస్తున్నాను. అలాగే దీంట్లో టమాటో ముక్కలు, ఇవి కూడా పొడవుగానే తరుక్కున్నాం. ఓకే. ఇక్కడ కూడా కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, అంటే టమాటో ముక్కలు వేసుకున్నాం కాబట్టి వాటికి సరిపడా. ఓకే. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసానండి. ఓకే. ఇదంతా కలిపేసాక ఇంకా వెంటనే సర్వ్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే 5 minutes అలా పెడితే మంచిదా? అంటే కొద్దిసేపు పెడితే ఎందుకైనా మంచిదేనండి. ఓకే అండి. ఓకే. చివరగా సన్నగా తరిగిన క్యాప్సికమ్. ఓకే. టొమాటో క్యాబేజ్ సలాడ్ రెడీ.